గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని మనం 58 భాగాలుగా చెప్పుకున్నాం. 59వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాస మహర్షికి జై, ప్రసన్నాంజనేయ స్వామికి జై, సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. आसन वर्णास्त्रयोह्यस्य गृहणतो अनुयुगन्तनु शुक्लो रक्तस्तथा पीता इदानीं कृष्णतां गता. ఒకడికి పేరు పెట్టేశాడు గర్గ్యుడు, గర్గ మహర్షి. ఏమని? బలరాముడని. ఇంకో రెండవ బాలు ఉన్నాడే, ఇతను తెలుపు, ఎరుపు, పసుపు, పచ్చ వన్నె గల దేహంతో వచ్చాడయ్యా. అయితే ఇప్పుడు ఇదివరకు ఆయన అనేక అవతారాలు ఎత్తారు. ప్రతి యుగంలో కూడా తెలుపు, ఎరుపు, పసుపు వన్నెలతో ఎత్తాడు. ఈసారి మాత్రం నల్లటి వర్ణంతో, శ్యామవర్ణంతో వచ్చాడయ్యా. అందుకోసం కృష్ణుడు అని పేరు పెడుతున్నాను అన్నాడు. ఇంకా చెప్పాడు ఆయన. ఎవరు? ఇదంతా జరిగినట్టుగా సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్తున్నాడు. పూర్వం ఇతను వసుదేవుడి ఇంట్లో జన్మించాడు కాబట్టి వాసుదేవుడు అని కూడా పిలువబడ్డాడు. ప్రాగయం వసుదేవస్య క్వచిత్ జాతస్తవాత్మజ వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞా సంప్రచక్షతే. బహూని సంతి నామాని రూపాణి చ సుతస్య చ పురకర్మానురూపాణి తాన్యం వేదనో జనా ఏషవః శ్రేయ ఆథస్యత్ గోప గోకులనందన అనేన సర్వదుర్గాణి యాయమం జస్తరిష్యధా. పురాణేన వ్రజపతే సాధవో దస్సు పీడిత అరాజకే రక్షమాణ జిగ్యుర్దస్యోర్ సమేధిత. ఏతస్మిన్ మహాభాగా ప్రీతిం కుర్వంతి మానవ నారయో అభిభవంచేత్తాన్ విష్ణుపక్షానివాసురా. గర్గుడు చెప్తున్నాడు, నీ కుమారుడికి ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు ఉన్నాయా. అతని ఇదంతా కూడా శుకుడు పరీక్ష మహారాజు చెప్తున్నాడు జరిగిన సంగతి. గర్గుడు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్తున్నాడు అనమాట. వాటిని అన్నీ కూడా నాకు తెలుసు, ఆయనకి ఎన్ని నామాలు ఉన్నాయో నీకు తెలియదు ఆ సంగతి. ఓ నందగోపుడా, ఈ బాలుడు మీకు సకల శ్రేయస్సులను కూడా చేకూరుస్తాడు. ఇద్దరు గోపాలుడికి, గోవులకి పరమానందదాయకుడు. ఎట్టి కష్టాలు వచ్చినా కూడా ఈయన సహాయంతో మీరందరూ కూడాను అవలీలగా బయటపడతారయ్యా ఓ నందభూపతి. పూర్వయుగంలో అరాజక పరిస్థితులు ఏర్పడినప్పుడు తమను రక్షించువారు లేక సాధు పురుషులు దుర్మార్గుల వలన పెక్కు బాధలకు లోనయ్యారు. ఆ దుర్జనులపై వారు ఉత్తేజితులై విజయం సాధించారు. కాబట్టి విష్ణు రక్షణలో గనక ఉంటే, అంటే ఎవరైనా సరే ఎన్నో యుగాలు నడిచినాయి ఇప్పటికీ, విష్ణు రక్షణలో ఉన్నవాళ్ళు కాబట్టి రక్షింపబడ్డారు అందరూ. అలానే విష్ణు రక్షణలో ఉన్న దేవతలను రాక్షసులు ఏమీ చేయజాలన్నట్లు భక్తి శ్రద్ధలతో ఈ మహాత్ముని సేవించిన భాగ్యశాలులను కామక్రోధాది అంతఃశత్రువులు కానీ, దుష్టులైన కంసుడు మొదలగు బాహ్య శత్రువులు కానీ ఏమి చేయచాలని ధైర్యాన్ని ఇచ్చాడు గర్గ మహర్షి నందుడికి. రేపు మనం 60వ భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.
సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ అజ్ఞానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులుతుమురా నిర్గుణమ్మ స్థితి వీడి ఎట్టి ఆకారం పొందితువో సాయిరా. సర్వముండి నీవే ఇంకన ఉంటే తల్లివలే రజోతం